క్యాన్సర్ నివారణ చర్యల్లో భాగంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే నిర్వహించి అనుమానత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి సరైన చికిత్స మరియు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక వరదయ్యపాలెం మతిమెట్ట గ్రామం నందు ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే కార్యక్రమంలో డిఎంహెచ్ఓతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే జరుగుతుందని, ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా రొమ్ము, నోటి, సర్వైకల్ క్యాన్సర్లను ముందుగా స్క్రీనింగ్ చేసి అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్, జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా ఏ ఇల్లు కూడా మిస్ కాకుండా, ఏ పర్సన్ కూడా మిస్ కాకుండా మనకి ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసిన దాన్ని కంప్లీట్గా సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒకవేళ కన్ఫర్మ్ కేసు అయితే మటుకు మిస్ కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని కాపాడి తద్వారా వాళ్ళ కుటుంబ భవిష్యత్తును కూడా కాపాడాలని కూడా ఆశిస్తూ, ఇప్పుడు అసంక్రమిత వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయి, వాటి మీద అవగాహన కలిగించుకోవడానికి మరియు దాని ద్వారా మనకి ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్, అంటే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ మనం తెలుసుకోవడానికి మేము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. మీకు ఇప్పుడు అసంక్రమిత వ్యాధులు అంటే బీపీలు, షుగర్లు, ఇప్పుడు ప్రజెంట్ ఇంతకు ముందైతే ఎన్సీడీలో బీపీ, షుగర్ మాత్రమే ఉంది. ఈ 3.0 కొత్తగా వచ్చిన దాంట్లో క్యాన్సర్ కూడా యాడ్ అయింది. అంటే చిన్న పుండులు కానీ, జబ్బులు కానీ ఇలాంటివి, అంటే నోటి క్యాన్సర్ 3 రకాలు ఉన్నాయి. నోటి క్యాన్సర్లు కానీ ఈ ఎన్సిడి గురించి ఆల్రెడీ కలెక్టర్ గారు ఇనాగరేషన్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లాలో అందరినీ ఎంఐహెచ్పిని, ఏఎన్ఎంని, ఆశాలని అందరినీ పిలిపించి అందరి సార్ మెడికల్ ఆఫీసర్కే కాదు, ఈవెన్ ఆశా వర్కర్లకు కూడా ఒక కృతజ్ఞత అంటే అందరినీ ఇండివిజువల్గా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా అందరినీ సమానంగా చూడాలి అనేది సార్ యొక్క గొప్ప ఉద్దేశము. ఆశా వర్కర్ని కూడా ఆ రోజు లైట్ లాంచ్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. ఆశా వర్కర్ రండి, మన ఇంటింటికి వెళ్ళి మన ఏదైతే వైద్య సిబ్బంది ఏఎన్ఎం, ఆశా, ఎంఎల్హెచ్ ఉన్నారో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న 18 ఏళ్ళ వయసు నిండిన వాళ్ళందరిలో కూడా నోటి క్యాన్సర్ కోసము, మగాళ్ళలో అదే ఆడవాళ్ళలో అయితే 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరిలో కూడా రొమ్ము క్యాన్సర్కి, అదేవిధంగా నోటి క్యాన్సర్కి, అదేవిధంగా మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటాము. ఇది ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఇంటింటికి సర్వే ఈ రోజు నుంచి మొదలవుతుంది. దీంతో పాటు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హైట్, వెయిట్తో పాటు అవి కాకుండా షుగర్ ఏమన్నా ఉందా, లేదంటే బీపీ ఏమన్నా ఉందా అనేది చూస్తారు. ఆల్రెడీ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళది ఇంకా ఎట్లా ఉంది, కొంచెం తగ్గిందా, పెరిగిందా, ఒకవేళ తగ్గితే ఏం చేయాలా, పెరిగితే ఏమేమి చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎక్కడ మందులు ఇస్తారు, ఎక్కడ పరీక్షలు చేసుకోవాలి అనేది కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన వైద్య సిబ్బందిని చెప్తారు. ఒకేసారి మన బరువు తగ్గడం కానీ, లేదంటే ఎక్కువ సార్లు జ్వరాలు, లేదంటే ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్ రావడం కానీ, దాన్ని ముందుగానే కనిపెడితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా సంవత్సరాలు బతకొచ్చు. దానికోసం మనం ముందుగానే కనిపెట్టడానికి ఎన్ని చేస్తున్నాము దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీలు కానీ, మిగతా ఇతర నాయకులు కానీ మీతో ముందు మీరు చెక్ చేయించుకుంటే, మీరు మీలో వాళ్ళతో చెక్ చేయించుకుంటే తర్వాత మిగతా వాళ్ళు కూడా అదే చేసుకుంటే, అందుకే ఆశాలు కూడా చెప్పాను, ఆశాలు ముందు మీరు ఫామ్ ఫిల్ చేసుకోవాలా, మీరు చెక్ చేసుకుంటే మిమ్మల్ని చూసి మీ ఊర్లో, మీ వీధిలో వాళ్ళందరూ కూడా చేసుకుంటారు.